సార్, చిలుకూరి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై రామరాజ్యం అనే కొంతమంది వ్యక్తులు ఒక 20 మంది వచ్చి ఆయన మీద అటాక్ చేశారు. సో ఆ విషయం అందరికీ తెలిసిందే. సో దాని సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఆల్రెడీ మనందరికీ తెలుసు, ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన సంప్రదాయాల మీద కానీ లేకపోతే హిందూ ధర్మం మీద దాడి చేస్తే ఖచ్చితంగా ఆయన ఒక యోధుడిలాగా వెంటనే స్పందిస్తారు. సో స్పందన అనేది అంటే ఆ దాడి జరిగిన వ్యక్తికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సో దీన్ని మీరు ఎలా చెప్తారు సార్? డెఫినెట్ గా నేను అంటుంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్లే కాదు, ప్రతి ఒక్కళ్ళము రంగరాజన్ గారికి బాసటగా నిలవాల్సిన అవసరం ఉన్నది. రంగరాజన్ని మనము ఇవాళ కాదు, వాళ్ళ నాన్నగారు సౌందరరాజన్ గారు కావచ్చు, రంగరాజన్ గారు కావచ్చు, ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఇవాళ దేవాలయాలకు సంబంధించి వాటి పరిరక్షణకు సంబంధించి దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించి కొత్త ఒరవడిని సృష్టించారు. అలాంటి వ్యక్తి మీదకు వెళ్ళి ఒక గ్రూపుగా వెళ్ళి దాడి చేశారంటే వాళ్ళు నిజమైన హిందువులు కాదు. వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి తనను తాను పెద్ద తోపులాగా నిరూపించుకోవటానికి చేసిన ఒక ప్రయత్నంగా చూడాలి. సో వాళ్ళందరినీ నిజంగా ఈ ప్రభుత్వం అనేది, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది హిందూ ఆచార వ్యవహారాల పట్ల కానీ, హిందూ మతాచారాల పట్ల కానీ, హిందువుల పట్ల కానీ ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, తగిన శిక్షలు వేయాలి. 20 మంది చుట్టుముట్టు పెద్ద ఆయన్ని ఆ రకంగా హింసించిన, కాళ్లతో కొట్టడము, కింద కూర్చోబెట్టి వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి, పైగా పేరేమో రామరాజ్యం అని పెట్టుకున్నారు. రామరాజ్యం అని పెట్టుకొని ఈ రకంగా ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? దాడి చేయదలుచుకున్నారా? హిందువులే హిందువుల మీద దాడి చేస్తే ఇంకా నువ్వు రామరాజ్యం ఎట్లా స్థాపిస్తావు? రామరాజ్యం అంటే దౌర్జన్యం చేయమని రాసుద్దా? చాలా దుర్మార్గం ఇది. డెఫినెట్ గా అతన్ని కఠినంగా శిక్షించాలి. కేవలం పవన్ కళ్యాణ్ గారి బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్క హిందూ బాధ్యత. ఇలాంటి వ్యక్తుల్ని మనము సమర్థిస్తే, ప్రోత్సహిస్తే ఖచ్చితంగా అది మరో ఉన్మాదానికి దారితీస్తుంది. అతను ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. సో మళ్ళీ మధ్య మధ్యలో శ్లోకాలు చెప్తాడు, భగవద్గీత చెప్తాడు, అన్నీ దాన్ని చెప్తూ దాన్ని వివరిస్తూ లా పాయింట్లు చెప్తాడు. సో బహుశా అతను అన్ని చదువుకొని ఉండొచ్చు. చదువుకున్న మూర్ఖుడా అని నాకు అనిపిస్తుంది. చదువుకున్న మూర్ఖుడు కంటే చదువు రాని మంచోడు నయం కదా. ఇతను చదువుకున్న మూర్ఖుడిలా కనపడుతుంది. అతను ఒక మూర్ఖుడు, అతనితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మరింత మూర్ఖుల్లా నాకు కనపడుతున్నారు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు కూడా వెళ్ళారు, ఆయనకి సంఘీభావం ప్రకటించారు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందనటంలో ఎలాంటి సందేహము లేదు. సో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించడంతో రంగరాజన్ గారికి ఒక 1000 ఏనుగుల బలం వచ్చినట్టు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో సనాతన ధర్మం అనే అంశం మీద చాలా గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తి, దానికి బాసటగా నిలబడిన వ్యక్తి రంగరాజన్ గారు అని చెప్పాలి. రంగరాజన్ గారు ఎన్నో ఏళ్లుగా మీకు తెలుసుగా ఫణికుమారి గారు, నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తల్లో నుంచి నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళుతున్నా. ₹1 ఖర్చు లేకుండా భగవంతుని దర్శించుకొని వస్తున్నా. ఇవాళ రోజుల్లో ఎట్లా ఉన్నాయమ్మా, ఒక టెంపుల్కి వెళితే మనం అవి కొనాలని, ఇవి కొనాలని, టికెట్లని, అవని ఇవని ఎన్ని ఉంటాయి, పూజలని, అవని ఇవని, ఇంత దోచేసుకోవడం జరుగుతున్న నేపథ్యంలో, అంటే ఇందులో నేను తప్పుగా మాట్లాడట్లేదు. నిజంగా మనం ఒక చర్చికి వెళ్తామమ్మా, చర్చికి వెళ్ళినప్పుడు ఏముంటుంది మన ఖర్చు? మనం ఏమైనా అర్చనలు చేయడానికి వీటి ఖర్చులు ఉంటాయి? ఉండవు కదా. ఒక చర్చికి వెళ్ళాము, చర్చికి వెళితే బైబిల్ ఆయన ప్రార్థన చేస్తాడు, బైబిల్ చదువుతారు, వచ్చేస్తారు. ఒక మసీదుకి వెళ్ళారు, నమాజ్ చేస్తారు, వాళ్ళకి ఎవరికి ఖర్చు ఉండదే. చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టిన దగ్గర నుంచి నీకు లోపలికి వెళితే లోపల కొబ్బరికాయ కొనమని ఒకళ్ళు, ఇంకో మాల కొనమని ఒకళ్ళు, ఇంకోటి కొనమని ఒకళ్ళు, అవన్నీ కొనుక్కున్న తర్వాత మళ్ళీ టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వస్తే అడుగడుగున కొన్ని టెంపుల్స్లో మీరు చూస్తే ఆశ్చర్యపోతారమ్మా. విజయవాడ టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఎవరైనా మనోభావాలు గాయపడితే క్షమించాలి, ఎందుకంటే నా అనుభవం చెప్తా ఉన్నా. ప్రతి చోట చేయి చేస్తారు. ఏమని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? సో ఇక మనం కాదనలేము, ఇవ్వకుండా ఉండలేము, అలాంటి పరిస్థితి. ఇందులో నేను వ్యక్తుల మతాలకు సంబంధించి కానీ కులాలకు సంబంధించి కానీ నేను మాట్లాడట్లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలాంటి పరిస్థితి ఉందో చెప్తున్నా. ఒక హిందువుగా నేను ఒక గుడికి వెళ్ళి ప్రశాంతంగా నా బాధ చెప్పుకొని భగవంతుడికి నేను రాగలగాలి ₹1 ఖర్చు లేకుండా.
అలా రాగలుగుతున్నామా అంటే లేదండి. రాలేని పరిస్థితి ఉంది కదా. ఇతర మతాల్లో ఉంది, మన మతాల్లో ఎందుకు లేదు? ఈ అంశానికి సరైన మార్గనిర్దేశన చేశారు చిలుకూరు బాలాజీ టెంపుల్లో. మీ కోరిక నెరవేరాలంటే మీరు 11 సార్లు చుట్టండి దేవుడు టెంపుల్. దాంట్లో కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ టెంపుల్లో భగవంతుణ్ణి ప్రతిష్ఠింపజేసేటప్పుడు కొన్ని ప్రత్యేకంగా కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ని అక్కడ నిక్షిప్తం చేస్తారు. సో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ మనం గుడి చుట్టూ తిరిగేటప్పుడు ఆ వైబ్స్ మనకి వచ్చే పాజిటివ్ వైబ్స్ మనం ఏదైతే లక్ష్యం అనుకుంటామో ఆ లక్ష్యం వైపు మనల్ని తీసుకుపోతాయి. సో అది వాస్తవానికి ఎందుకు గుడికి వెళ్ళమంటారమ్మా? మీలోను దేవుడు ఉన్నాడు, నాలోను దేవుడు ఉన్నాడు అని పాటలు కూడా చూసాం కదా. ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఉన్నాడు. ప్రతి దాంట్లో దేవుడిని చూడగలుగుతాం మనం. నిజంగా మనం టెంపుల్కి వెళ్ళక్కర్లేదు. దేవుణ్ణి మనం ప్రతి ఒక్కళ్ళలో ప్రతి జీవిలో దేవుణ్ణి చూడగలుగుతాం మనం. సో ఇక్కడున్నాడని దేవుడు, ఇక్కడున్నాడని దేవుడు అంటే భక్త ప్రహ్లాదులో ఆ స్తంభాన్ని కొడితే అందులోంచి నరసింహస్వామి బయటకు వస్తారు. ఎందెందు వెతికినా అందెందే కాలడు ఆయన భగవంతుడు. సో అలాంటప్పుడు మన భగవంతుడిని చూడటానికి మనం టెంపుల్కి ఎందుకు వెళ్ళాలంటే ఆ టెంపుల్లో ఒక ప్రత్యేకమైన ఒక పవర్ అనేది నిక్షిప్తమై ఉంటుంది. చుట్టూతా తిరగడం అనే దానివల్ల సైంటిఫిక్ రీజన్ అమ్మా అది. భక్తితో ముడిపెట్టారు కదా, ఇట్స్ అ సైంటిఫిక్ రీజన్ అది. సో ఆ రకంగా మనం గుడికి వెళ్తాము, చేస్తాము. సో ఆ టెంపుల్లో ₹1 ఖర్చు లేకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి రావచ్చు. ఇక మీరు కాదుకూడదని మీరు ఏదైనా అవి ఇవి కొనుక్కోవాలి తప్ప ఆ టెంపుల్లో అయితే మీకు ప్రత్యేకంగా వసూలు చేసేది ఏమి ఉండదు. ఒక మంచి సత్సంప్రదాయానికి నాంది పలికి సో దేవాలయాల పునరుద్ధరణ కోసం కావచ్చు. అలాగే వాళ్ళు ఒక ₹5 పెట్టి ఒక బుక్ అమ్ముతారు. ఆ ₹5 కూడా ఎక్కడికి వెళ్తుంది? ధూప దీప నైవేద్యాలు లేని గుళ్ళకి వెళ్తుంది ₹5 కూడా. సో అలాంటి ఒక సమున్నతమైన ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రంగరాజన్ గారి వంశంలో ఉన్న ఈ 2వ తరమైన ఆయన సౌందరరాజన్ గారి కుమారుడైన రంగరాజన్ గారు. సో ఆయన కూడా అనేకమైన కేసులేసి హిందుత్వం గురించి పోరాడుతున్న వ్యక్తి. వాడు వచ్చిన వాడు ఏమంటాడు, వీర్రాఘవరెడ్డి ఈ రకంగా అవ్వదు, అది అవ్వదు, ఇది అవ్వదు ఏదో అంటున్నాడు. అంటే అవ్వదంటే కొట్టేసుకోవాలా ఏంటి? నాకు అర్థం కాదు. మనం మనుషులం కదా, మన హక్కుల్ని మనం సాధించుకోవటానికి మనకు రాజ్యాంగబద్ధమైన అవకాశాలు ఉన్నాయి కదా, అట్లే చేసుకోవాలి. సో ఆ రకంగా వాళ్ళు చేయడం అనేది